నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్ట్ 27వ తారీఖు మనకి వినాయక చవితి. సో సంపూర్ణ పూజా విధానం ఏ విధంగా ఉండాలి, సో పూజ ఏ సమయానికి చేసుకోవాలి, అలాగే నిమజ్జనానికి వచ్చేసరికి ఈ గ్రహణం ఏదైతే ఉందో అది కాస్త అడ్డు అని అంటున్నారు. సో దాని గురించి వివరించండి. ఇంట్లో పూజించిన వినాయకుడిని ఏ రోజు నిమజ్జనం చేయాలి, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మనకి ఈ యొక్క 2025 సంవత్సరం, మనకి 2025 సంవత్సరంలో వినాయక చవితి అనేది ప్రత్యేకత. ఎందుకంటే 27 తారీఖు ఆగస్ట్ మాసం, 2025 సంవత్సరం 27 తారీఖు ఆగస్ట్ మాసంలో మనకి వినాయక చవితి అనేది వస్తుంది. అయితే ఈ వినాయక చవితి బుధవారం రావటం విశేషం. ఎందుకంటే స్వామివారికి బుధవారం ప్రీతిపాదం, అందుకని ఆ బుధవారం రావడం అనేది కొంత విశేషం అని చెప్పొచ్చు. అయితే ఈ వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పూజా విధానం చేసేటువంటి పద్ధతులు వారి వారి ఇంటి ఆచారం, ప్రాంతీయ ఆచారాలు రెండింటిని కూలగలుపుకొని ఉంటాయన్నమాట. అయితే ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో వినాయక చవితికి ఒకటి ఉంటుంది. ఏంటంటే ప్రతి దేవునికి పూజించేటువంటి విధానం, దాని సమయం అనేది ఒకటి ఉంటుంది. కానీ వినాయక స్వామి వారికి ఏంటంటే ఒక సమయం అనేది ఉండదు. రాహుకాలంలో పూజ చేస్తే రాహుకాల దోషం పోతుంది, గుళికల కాలంలో పూజ చేస్తే పితృ దోషాలు పోతాయి, అలానే దుర్ముహూర్తంలో పూజ చేస్తే మనకు ఉన్నటువంటి దారిద్ర్యం పోతుంది. అంతే చెడు ఉన్నటువంటి గ్రహాలు, చెడు ఉన్నటువంటి సమయాల్లో కూడా వినాయకుడిని పూజిస్తడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి వినాయకునికి ప్రత్యేకించి ఈ సమయము అనేది అయితే లేదు. ఇక ఈ సమయంలో పూజించుకుంటే రాజ్యాధికారాలు కావచ్చు, రాజులుగా పాలించేదానికి కానీ ఉంటుంది అనుకుంటే, ఇంకా మాకు అంతా బాగుండాలి, మాకు ఏ విజ్ఞానం ఉండకూడదు, చదువు బాగుండాలి పిల్లలకి అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్టయితే కనుక వారు ఉదయం సమయంలో పూజించుకుంటే మంచిది. సూర్యోదయానికే చవితి అనేది ఆరంభమైంది కాబట్టి ఉదయాన్నే మనకి 7 గంటల సమయం నుంచి 10 గంటల సమయం లోపే పూజించుకున్నట్లయితే అందరికీ కూడా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అంత పొద్దున్నే పూజించుకునే దానికి కూడా బాగుంటుంది. ఫాస్టింగ్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. ఫాస్టింగ్ ఉన్నవారు వినాయక చవితి రోజున ఫాస్టింగ్ ఉండాలనుకున్న వారు పాలు కూడా తాగకూడదు. గేదె పాలైనా ఏ పాలైనా సరే పాలు కూడా తాగకూడదు. ఫాస్టింగ్ ఉండాలనుకున్నవారు పాలు వినాయక స్వామి వారికి ప్రీతిపాదం, అందుకని చెప్పేసి పాలు కూడా మనం సేవించరాదు. అలా ఉండేవారు మాత్రమే ఫాస్టింగ్ ఒక పొద్దులు అనేది ఉండొచ్చు. ఇక తర్వాత బియ్యానికి సంబంధించినటువంటి వస్తు పదార్థాలు కూడా ఫాస్టింగ్ ఉండేటువంటి వారు తినకూడదు, భుజించకూడదు. ఎప్పటి వరకు? సాయంత్రం ఉదయించేటువంటి సూర్యుడు వచ్చేంత వరకు కూడా ఉండకూడదు. ఉదయించే సూర్యుడు వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం భుజించవచ్చు. అప్పుడు మనం చేసేటువంటి ఏదైతే ఫాస్టింగ్ ఉందో దానికి మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇది పాజిటివ్ ఉండేవారికి. ఇక పూజా విధానం సమయం అయితే ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు 10 గంటల లోపు కూడా చేసుకుంటే రాజ్యాధికారాలు, పొలిటీషియన్ల ముందుకెళ్ళాలి, మంచి ఆఫర్స్ రావాలి నాకు అనుకునేవారు ఆ సమయంలో చేసుకోవచ్చు. ఇక తర్వాత పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఏ సమయంలో పూజ చేసుకోవచ్చు. ఇకపోతే సాయం సంధి వేళలో పూజలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే కొంతమందికి బ్రాహ్మణులు దొరక్క, కొంతమంది సమయం కుదరక, ఒక్కొక్కసారి సాయంత్రం సమయంలో సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు. వారు అదృష్టవంతులు. ఎందుకంటారేమో, సాయం సంధి వేళ సమయంలో తల్లి తండ్రి శివుడు పార్వతి అక్కడ మనకి విహరిస్తూ ఉంటారు. ఎవరితో పాటు అంటే పైన తదాస్తు దేవతలు అని ఉంటారు, నక్షత్ర శాక్తులు తదాస్తు దేవతలు. ఈ తదాస్తు దేవతలు పైన విహరిస్తూ ఉన్నప్పుడు వారితో పాటు శివుడు పార్వతి కూడా విహరిస్తూ ఉంటారు. కాబట్టి వారి పెద్ద కుమారుడైనటువంటి వినాయక స్వామి వారిని పూజించేటువంటి విధానానికి ఆ స్వామి వారికి అనుగ్రహం అనేది క్షణాల్లో ఇస్తాడనమాట. మనం ఇక్కడ మంత్రోచ్చారణ చదవటంతోనే ఆ వినాయకుడికి ఆ ఒక వీరికి బాగుండాలి అని చెప్పి మన కోరికలన్నీ తీర్చే విధంగా ఉంటారు. కాబట్టి సాయం సంధి వేళలో పూజించే వారికి అదృష్టం అని చెప్పొచ్చు, అందులోనూ బుధవారం కాబట్టి ఇది. అయితే ఇంకా పాజిటివ్ ఉండేసి సాయంత్రం సమయంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు పాజిటివ్ ఉండి పూజించే వారు ఉంటారు కదా, ఇక వారికి అయితే పట్టిందలా బంగారమే అనుకోవచ్చు. వారికి ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాకపోతే వినాయక స్వామి వారికి పూజించే విధానం, మనం కోరుకునే విధానం వేరే ఉంది. అది ఎలా అంటే, చాలా మంది అడిగేది ఏంటంటే హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా అన్ని రకాల శుభాలు కలగాలంటే సింపుల్ పూజా విధానం ఎలా ఉండాలి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా. అయితే ఏ స్వామి వారికైనా ఏమని కోరుకుంటాం, ఎలా మొక్కుతాం? స్వామి నాకు పెళ్ళి అవ్వట్లేదు, స్వామి నాకు విద్య బాగలేదు, స్వామి నేను విదేశాలకు వెళ్ళాలి, నాకు డబ్బు కావాలి, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఇలాంటి కోరుకుంటా ఉంటాం. వినాయక స్వామి వారికి అలా కాదు. మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా నాకు నెరవేరకపోయినా నెరవేరినా అని కాదు,
నాకు ఈ కోరికలు ఉన్నాయని కాదు, నేను అనుకున్న కోరికలు నీ విజ్ఞానం లేకుండా చేయమని కోరుకోవాలి. నాకు ఈ కోరిక కావాలి అనే అవసరం లేదు ఆయన దగ్గర. ఈ కోరిక కాదు, నేను అనుకున్న దానికి విజ్ఞానం లేకుండా చేయండి అని కోరుకోవాలి. దారి చూపించండి, అంతే ఆయన కోరుకోవాల్సింది. ఆయన ఆటోమేటిక్ గా దారి చూపిస్తారు. ముఖ్యంగా ఏంటంటే వినాయక స్వామి వారికి ఇష్టమైనది ఏంటంటే గుంజిళ్ళు. ఆయనకి 100 రకాల వంట పదార్థాలు నైవేద్యం పెట్టినంత పుణ్యం వస్తుంది గుంజిళ్ళు తీస్తే. అది కూడా గుంజిళ్ళు మన బాడీలో 8 భాగాలు ఉంటాయి, హార్మోన్స్ 8 రకాలుగా ఉంటాయి. ఈ హార్మోన్స్ అన్ని కూడా మన నేలకి తాకాలన్నమాట గుంజిళ్ళు తీస్తా ఉంటే. ఈ చేయి ఇటు పోవాలి, ఈ చేయి ఇట్లా రావాలి. అంటే గాయత్రి స్తోత్ర అంటారన్నమాట. అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి తీసుకున్నంత పుణ్యము ఈ యొక్క గుంజిళ్ళు తీయటంలో వస్తుంది. ఎప్పుడో చేసినటువంటి 7 జన్మల్లో చేసినటువంటి పుణ్యఫలాలు కూడా ఈ జన్మలో వస్తాయి. అందుకని గుంజిళ్ళు అనేది వినాయక స్వామి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే ముఖ్యంగా తీసుకుంటే మంచిది. జ్ఞానం లేనటువంటి పిల్లలు ఉంటే, బాలదశ రోగాలు ఉంటే గుంజిళ్ళు తీయడం వల్ల మంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడా గుంజిళ్ళు వినాయక స్వామి వారికి చేయొచ్చు. అయితే పూజ చేసుకునే విధానం ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి వారికి కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ అవ్వటము, అంటే ఎవరికి వారు పెళ్ళైన తర్వాత కావచ్చు, వారి బిజీ లైఫ్ కి సంబంధించి ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. వారందరూ కూడా వినాయక చవితి యూట్యూబుల్లోనూ, వినాయక చవితి పఠనం చేసో, వినాయక చవితి గురించి తెలుసుకోనో చేసేటువంటి విధానాలు ఉంటాయి. వినాయక స్వామి వారికి ప్రత్యేకించి ఏ దిక్కునైనా స్వామివారిని ఆరాధించవచ్చు, ఏ వైపుకైనా స్వామివారిని నిలబెట్టవచ్చు. అంటే నిలబెట్టినా స్వామివారికి ప్రతిష్ఠ చేయొచ్చు ఇంట్లోనూ. అదే వీధుల్లో పెట్టుకునే వారు కూడా ఏ దిక్కుకైనా సరే వినాయక స్వామి వారు ఆరాధ్యంగా ఉంటారు. కాబట్టి అష్టదిగ్బాలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వినాయక స్వామి వారిని. ఇది ముఖ్యంగా. ఇకపోతే పూజా విధానానికి వినాయక స్వామి వారిని స్థాపన చేసేటప్పుడు వారి కింద బియ్యం పోయాలి. బియ్యం పోయటం వల్ల వారి ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి, అలానే తగాదలు, గొడవలు, రాహుకేతు దోషాలను వారికి కూడా తగ్గుమొహం పడతాయి. ఇంట్లో చిరాకులు అనేది తగ్గుతాయి. కాబట్టి ఆ స్వామివారికి 5 గుప్పెళ్ళు, 5 దోశలు, 5 మానికలు స్వామివారిని నిలబెట్టేటువంటి దాని ప్రకారంగా బియ్యం పోయాలి. ఫస్ట్ తామరాకు లేదా అరిటాకు వేసి దాని లోపల బియ్యం పోసి, ఆ బియ్యంలో కొంచెం గంధము, పసుపు, కుంకుమ వేసి ఆ స్వామివారిని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత స్వామివారికి జంజం, 3 పోగులు జంజం ఆల్రెడీ దాంట్లో విలీనమై ఉన్నప్పటికీ కూడా, విగ్రహంలో ఉన్నప్పటికీ కూడా మనము 3 పోగులు జంజాన్ని అనేది స్వామివారికి ఖచ్చితంగా ధరించాలి. అది అలాగా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా స్వామివారికి జంజం ధరించాలి. స్వామివారికి జంజం ధరించడంతో మనలో ఉన్నటువంటి క్రామ, క్రోధ అన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారికి జంజం వేయగానే నుదుటిన గంధము, పసుపు, కుంకుమ ధరించాలి. అప్పుడు స్వామివారికి ప్రతిష్టాపన అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు స్వామివారికి ఇక బొరువెక్కుతారు స్వామి. అప్పుడు మనము హారతి ఇచ్చేసి లేకపోతే అగరబత్తి వెలిగిచ్చేసి దీపారాధన చేయాలి. ఇకపోతే తర్వాత కలశం, అది కొంతమంది ఆచార ప్రకారంగానే ఉంటుంది. కలశంలో నీళ్లు పోయొచ్చు, కలశంలో బియ్యము పోయొచ్చు. బియ్యం పోసిన వాళ్ళైతే పొంగలు వండుకోవచ్చు, నీరు పోసిన వాళ్ళైతే ఇంట్లో చల్లుకోవచ్చు. పిల్లలకు కూడా నీరు బాగలేనప్పుడు చల్లుకోవచ్చు. ఇది కలశ ధారణ. కలశం మీద పెట్టేటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు స్వామివారితో తీసుకెళ్లొచ్చు, లేదా ఇంటికైనా గుమ్మానికి, సింహద్వారానికి కట్టుకోవచ్చు. ఎల్లో కలర్, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ క్లాత్ లో ఆ స్వామివారి పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో కలశం మీద అది కట్టుకోవచ్చు. ఇది కలశ ధారణ. ఆ తర్వాత కలశానికి కట్టుకునే కంకణం, అది అలానే ఉంచాలి, తీయకూడదు. మరో సంవత్సరం వరకు కూడా ఆ కంకణ ధారణ ఆ చెంబు కణాలే ఉంచాలి. ఇది కలశానికి సంబంధించినటువంటి విధానం. ఇకపోతే కలశంలో పెట్టేటువంటి తవనపాకులు అవి మనం భుజించినా, ఆ కలశంలో ఉన్నటువంటి తవనపాకులు మనం భుజించినా, లేదా ఆ స్వామివారి వద్ద అలా వదిలేసినా కూడా వాటికి ఏం పట్టింపు అయితే లేదు. ఇకపోతే అక్కడ స్వామివారికి పెట్టినప్పుడు కంకధారణ ఉంటుంది. ఈ కంకణంకి వచ్చేసి పసుపు కొమ్ము, మామిడాకు, అరిటాకు, లేకపోతే పత్రిలో ఉన్నటువంటి ఏ ఒక పువ్వు, పండు, ఆకు ఏదైనా సరే ఆ కంకణ ధారణలో 1, 3, 5 రకాలుగా కట్టుకొని కంకర ధారణ చేసుకోవాలి. ఈ కంకర ధారణ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే చంద్రుడికి శాపం ఉందో ఆ చంద్రుడి శాపం పోవాలి అంటే గనక ఒక ప్రూఫ్ కావాలి. మనం ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళాం అనుకోండి, పాస్పోర్ట్ కావాలి. అలానే చంద్రుడు వినాయకుడు పూజ చేసిన వాళ్ళకి ఏం ఆటంకం కలిగించడం అన్నమాట, ఆ విఘ్నాలు తొలగిపోతాయి. అందుకని మనము కంకర ధారణ చేసుకున్నప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు ఆ చంద్రుడు ఆ కిరణాలు ఏమైందంటే ఇక్కడ పడిపోతాయి అన్నమాట. ఆ కంకణం మీద పట్టడంతో వీరు వినాయకుడు పూజ చేసుకున్నారా, అమ్మో మనం వీరి జోలి వెళ్ళకూడదు అంటే మనకి విఘ్నాలు కలగకుండా, ఆ చిరాకులు, కోపాలు, ఒకరితో కొట్లాడుకోవటాలు అవన్నీ లేకుండా ఉండేందుకు మనం తినేటువంటి ఆహారం అది
కరెక్ట్ గా భుజన అయిపోయేదానికి ఈ కంకధారణ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. అది పూజా విధానం. ఇకపోతే స్వామివారికి పత్రిని మనకి వద్ద ఎంతైతే దొరుకుతుందో అంత పత్రిని పెట్టుకుంటే మరీ ముఖ్యంగా పెట్టుకోవచ్చు. అలానే స్వామివారికి దొరికే దాంట్లో 21 పత్రిని అంటారన్నమాట. 21లో మనకి స్తోమత కొంది మనకి దొరికిన మెదడు ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే పొలాలకు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఊళ్ళల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు సిటీలో ఏంటంటే అమ్ముతుంటారు కాబట్టి ఎన్ని రకాలు దొరికినా కూడా తీసుకొచ్చి పెట్టాలి. పువ్వులు స్వామివారికి వేసేది నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానండి. పువ్వులు రెబ్బలు ఇప్పకూడదు. రెబ్బలు ఎప్పుడు ఇప్పుతారంటే చలనం లేనప్పుడు. చలనం తీసేయకూడదు కదా, మనలో చలనం లేనప్పుడు రెబ్బలు ఇప్పాలి. స్వామివారికి చలనం చేశాం కాబట్టి రెబ్బలు అనేది ఇప్పకుండా పువ్వులు ఎలాగైతే తీసుకొచ్చామో ఆ పువ్వులతోనే పూజించేయాలి. స్వామివారికి నిమజ్జనం చేసేటప్పుడు పువ్వులతో మాత్రమే నిమజ్జనం చేయాలి. అంటే పువ్వులే చల్లాలి తప్పితే వాటిని రెబ్బలు ఇప్పరాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గరికను ఏ విధంగా ఉపయోగించాలి భోజనం? ఇకపోతే గరిక స్వామివారికి ఇష్టమైనటువంటిది ఏంటంటే గరిక బెల్లం. ఏ నిమజ్జనకి అంటే స్వామివారికి 21 పత్రిని దొరకపోయినా గరిక బెల్లం అనేది స్వామివారి దగ్గర పెట్టి ఒక్క కొబ్బరికాయ కనుక స్వామివారి సమర్పిస్తే మనకి ఏవైతే కోరికలు, ఏవైతే కష్టాలు, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా విఘ్నాలు తొలగించేలాగా ప్రయత్నం చేస్తారు. వినాయక స్వామి వారు మన పనిని మనం చేసుకోమని చెబుతాడు. ఆయన చేస్తానని చెప్పడు. మన పని మనం చేసుకుంటే వాటికి విఘ్నాలు ఉంటే తొలగిస్తాను అని చెప్తాడు. ఇకపోతే ఈ ఒక నైవేద్యం స్వామివారికి ఇష్టమైనటువంటిది అంటే కుడుములు, ఉండ్రాళ్ళు. అలానే స్వామివారికి ఈ యొక్క ఇవి ఉంటాయి కదా మొక్కజొన్న. స్వామివారికి అందరికి తెలియని విషయం ఏంటంటే మొక్కజొన్న అంటే చాలా ఇష్టం స్వామివారికి. ఆ స్వీట్ కార్న్ అంటారు. ఈ రోజులో స్వీట్ కార్న్ సంస్కృతి వచ్చేవారు అనమాట. ఈ యొక్క స్వీట్ కార్న్ అనేవి గుడాలు చేసినా గుగ్గిళ్ళు వండినా కూడా అవి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తే బాగుంటుంది అంటారు గురుగారు? అయితే స్వామివారికి మొదటిగా రోజునైతే ఉండరాళ్ళు కురుములు చేసుకోవటం చాలా మంచిది. అలానే రెండో రోజుకి వచ్చేటప్పటికి చక్కెర పొంగల్. రెండో రోజు చంద్రుడికి సంబంధించింది, అందుకని చక్కెర పొంగల్ చేయడం అనేది స్వామివారికి ప్రీతిపాదం. తర్వాత మూడో రోజు వచ్చేసి పులిహోర, ఎల్లో కలర్ ఉండాలి. పులిహోర చేయడం అనేది మూడో రోజు చేసుకోవచ్చు. ఆ తర్వాత నాలుగో రోజు వచ్చేసి కుడుములు, అలానే పూర్ణాలు ఇవి చేసుకోవచ్చు. ఐదో రోజు ఆ పచ్చ పెసలతో చేసినటువంటి గుడాలు, అలానే పచ్చ పెసలతో చేసేటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇకపోతే ఆరో రోజున డ్రై ఫ్రూట్స్ తో చేసినటువంటివి ఏదైతే ఉందో శుక్రుడికి సంబంధించి ఉంటుంది. అందుకని డ్రై ఫ్రూట్స్ చేసినవి ఏవైతే ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్ సంబంధించినటువంటి విధానంగా పూజించుకునే విధంగా ఆ 4 రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చుకు స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇకపోతే ఏడో రోజు వచ్చేసి మిలిట్స్ అంటారు, మనకి చిరుధాన్యాలు అంటారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, వరిగలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటితో చేసినటువంటి పదార్థాలతో కుడుమలు, రొట్టెలు ఇవన్నీ చేసి దాని మీద బెల్లం పెట్టేసి, ఉప్పు వేయకూడదు, బెల్లం పెడితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఏడో రోజు. ఇకపోతే ఎనిమిదో రోజున మినుములతో చేసినటువంటి గారెలు, నూనెతో చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పొకోడీలు కావచ్చు, గారెలు కావచ్చు, బూరెలు కావచ్చు, అరిసెలు ఇవన్నీ కూడా ఏడో రోజు పెట్టుకుంటే, ఆ ఎనిమిదో రోజు పెట్టుకుంటే ప్రాసిద్ధి. ఇకపోతే 9వ రోజున అష్ట నైవేద్యం అంటారు. 9వ రోజున చేసేది అష్ట నైవేద్యం. వారికి ఓపిక కొంది ఎన్ని రకాలుగా పిండి పదార్థాలు, ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్, ఎన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని కూడా పంచపరవన్నం అంటారన్నమాట. ఆ పంచపరవన్నం స్వామివారికి 9వ రోజున పెడితే ఇక వీరి ఇంట వచ్చే సంవత్సరానికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి, విద్యారంభం విద్య అవుతుంది, పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు. ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ 9వ రోజున తీర్చుకుంటే గనక ఖచ్చితంగా వారికి సారే అంటారన్నమాట. స్వామివారికి బట్టలు కూడా ఆ రోజున పెట్టొచ్చు, ఇంకేదైనా వారికి స్వామివారికి పెట్టాలంటే కూడా పెట్టొచ్చు. ఈ 9 రోజులు పెట్టే నైవేద్యం అయితే ఇలా ఉంటుంది. ఇక స్వామివారికి సాగనంపేదానికైతే పవిత్రపూర్తంగా స్వామివారిని సాగనంపాలి. స్వామివారిని సాగనంపేటప్పుడు ఖచ్చితంగా స్వామివారికి ఇలాంటి నైవేద్యాలు పెట్టేసి చివరిగా హారతి అనేది ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారిని తీసుకుని వెళ్ళేసి పవిత్రంగా మనము తీసుకుని వెళ్ళి అమ్మవారి ఒడికి చేర్చాలి. ఇది ఎంతేగాని నేను మందు తాగుతాను, నేను పేకాడాడతాను, నేను డ్యాన్స్ చేస్తాను, డీజే పెడతానంటే అవి వీరు చేసినటువంటి పూజలకి ప్రతిఫలం అవ్వదు. పవిత్రంగా కోలాటాలు, స్వామివారి భజన బృందాలు, స్వామివారి చరిత్ర చదువుకుంటూ వెళ్ళటం ద్వారా మంచి జరుగుతుంది. ఇలాగా పవిత్రంగానే ఇంట్లో పెట్టినా పవిత్రంగా చేయాలి. మరొకటి రాతి విగ్రహాలు శ్రేష్టత. రాతి విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పూజించుకోవచ్చు. వీధుల్లో అవకాశం లేదు కాబట్టి రాతి విగ్రహం తెచ్చుకొని 9 రోజులు కావచ్చు, ఎన్ని రోజులను పూజించుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. ఆ రాతి విగ్రహాన్ని పూజించుకొని మళ్ళీ ఆ స్వామివారికి 9వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 3వ రోజున కావచ్చు మామూలుగా ఏంటంటే అభిషేకం చేసి ఆ నీటిని
పాదిలోను, చెట్లలోనో, మన ఇంట్లో పెరట్లోనో పోసుకోవచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు. మనం నెత్తిని కూడా చల్లుకుంటే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా మనందరి మీద ఉంటాయి. కాబట్టి రాతి విగ్రహాన్ని ప్రిపేర్ చేయండి. మట్టి విగ్రహాలు కూడా కాదు, రాతి విగ్రహం ప్రతి ఒక్కరు కొనుక్కోండి. రాతి విగ్రహం ఇంట్లో పెట్టుకోండి. స్ఫటిక కూడా కాదు, రాతే ఉండాలి. వినాయక స్వామి వారు రాతి విగ్రహమే ఉండాలి. వినాయక స్వామి వారికి అతను బోలాగా ఉంటారన్నమాట. వినాయక స్వామి వారు చూస్తానికి చాలా గాంభీర్యంగా ఉంటాడు, కానీ బోలా శంకుల్లాగా చాలా జాలిగుండి అతనిది. అందుకని చెప్పేసి వినాయకుడు రాతి విగ్రహం ఉంటేనే మంచిది. ప్రతిరోజు కూడా మన స్వామివార్లు అందరికీ లాని పాటు అతను కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. రాతి విగ్రహం ఉన్నా, అభిషేకం చేసినా, అర్చన చేయలేకపోయినా, చేసినా కూడా, నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా రాతి విగ్రహం ఇంట్లో ఉండడం ద్వారా మన ఇల్లు అనేది 7 తరాల పాటు పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని వస్తాయి. కాబట్టి రాతి విగ్రహాలకే ప్రిపేర్ చేయండి. ఇకపోతే పుస్తకాలు, మనం చదువుకునేటువంటివి, వ్యాపారాలు చేసేటువంటి పీటలు కావచ్చు, వ్యాపారాల సంస్థలో ఉన్నటువంటి వినపెట్లు కావచ్చు, వ్యాపార సంస్థలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా పొద్దుల పుస్తకాలు అంటారు. పిల్లలు చదువుకునే పుస్తకాలు అంటారు. అవన్నీ కూడా స్వామివారి వద్ద పెట్టేసి కుంకుమ రాసేసుకొని, పసుపు రాసేసుకొని పెట్టుకొని స్వామివారి వద్ద అయినా నాకు ఏ విజ్ఞానం ఉన్నా కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటే కూడా పిల్లలకి బాగుంటుంది. అలానే పత్రికలు చేసుకుంటే వారికి స్వామివారికి పఠనం చేసుకోవచ్చు. పద్యాలు ఉంటాయి, స్వామివారి పాటలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. మనకు వచ్చింది ఇలా చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మా వాళ్ళ ఏదైనా తప్పు జరిగితే క్షమించండి ఆయన అని దండం పెట్టుకోవచ్చు. ఇంటి ఆచార ప్రకారంగా, అలానే ప్రాంతీయ ప్రకారంగా స్వామివారికి విజ్ఞానం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కనుక మనకి సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం అనేది వస్తుంది. ఈ చంద్రగ్రహణము 7వ తారీఖున వస్తుంది కాబట్టి 6వ తారీఖుతో 11 రోజులు అవుతుంది స్వామివారిని నిలబెట్టేసి. కావున ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి శోభ ముందు రోజు నుంచే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము 9వ రోజునే నిమజ్జనం చేయాల్సిందిగా అందరికి మనవి. ఎందుకంటే గనక ఈ గ్రహణ శోభ అనేది 3 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినప్పుడు అంతగా నిమజ్జనం చేయడం మంచిది కాదు. కాబట్టి 9వ రోజున గురువారం 4వ తారీఖు వస్తుంది. కాబట్టి ఆ రోజు శ్రేష్టం. అందరూ కూడా కుదిరినంత వరకు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు కుదరకపోయినా 9వ రోజు అందరూ కూడా నిమజ్జనం చేసుకుంటే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షలు అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. 11వ రోజు చేస్తే కూడా కొన్ని అయితే విఘ్నాలు ఖచ్చితంగా ఉంటాయి. అపముచ్చు కూడా ఉండొచ్చు, ఇంకా వేరే వేరే ఉంటాయి. కాబట్టి మనం మంచి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి 9వ రోజుకి అందరూ కూడా నిమజ్జనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. సో వినాయక చవితి యొక్క సంపూర్ణ పూజా విధానం, ఎలాంటి పరిహారాలు పాటించాలి, అసలు పూజా విధానం ఎలా ఉండాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు.